కుట్టు మిషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ సందర్శించారు. కుట్టు మిషన్ ద్వారా మహిళలు తయారు చేస్తున్న దుస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందజేతకు కూడా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ఏకరూప దుస్తులు అందించాలన్నారు. శ్రీదేవి, మరి మహిళా శక్తి కుట్టు మిషన్ కింద నేను కుట్టడానికి వస్తున్నా. ఇక్కడ రోజు నేను ఉపాధి 300 నుంచి 400 వరకు కుట్టుకుంటున్నా. నాకు ఇది ఒక జీవనోపాధిగా ఉంది. ఇలాంటి అవకాశాలు ఇంకా మరెన్నో రావాలని కోరుకుంటున్నాము. మా మహిళలందరం ఫస్ట్ సారి వచ్చిన అవకాశాన్ని మేము గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారము వాళ్ళ టయానికి అందించి ఇంకా మేము ఎన్నో అవకాశాలు పొందుకుంటామని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మా మహిళలందరినీ మీరు ఉద్దేశించి, పేద మహిళలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి అనుగుణంగా మీ ప్రభుత్వం ద్వారా మాకు ఎన్నో అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. నమస్కారం అండి, నా పేరు స్వరూప, మాది సాయి సిటీ గ్రామ సమైక్య నాయుడుపేట సార్. జలగన్ నగర్ మహిళా శక్తి కుట్టు మిషన్ కేంద్రంలో స్టిచ్చింగ్ చేస్తున్నాను సార్. ముందుగా తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వానికి ధన్యవాదాలు సార్. మమ్మల్ని మహిళలను గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ కుట్టు మిషన్ మేము 20 సంవత్సరాల నుంచి ఇంటి దగ్గర కుట్టుకుంటున్నాం కానీ సార్ ఇట్లాంటి ఉపాధులు ఏ రోజు రాలేదు. ఈరోజు మమ్మల్ని గుర్తించి ఈ కుట్టు మిషన్కి స్టిచ్చింగ్ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఒక్కొక్కరు స్కూల్ పిల్లలు యూనిఫామ్స్ కూడా ఇంతకుముందు మంచిగా లేవు అనేవాళ్ళు సార్. ఇప్పుడు మాకు ఇచ్చి మేము మంచిగా కుట్టి మా పిల్లలకి స్టిచ్చింగ్ చేసి